తత్వమసి మహావాక్యార్థాన్ని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇంతవరకు ఆ పరమాత్మ నీవే, ఆ బ్రహ్మము నీవే అనేటువంటి విషయం మనకి రూఢి కావాలి. అలా రూఢి కావాలి అని అంటే ఆ బ్రహ్మము యొక్క లక్షణాలు ఏమిటో మనకి తెలియాలి. నిజంగా బ్రహ్మము యొక్క లక్షణాలని ప్రత్యేకంగా చెప్పడానికి వీల్లేదు కనుక ఆ బ్రహ్మము యొక్క లక్షణాలని మనం తెలుసుకొని ఆ బ్రహ్మముగా ఉండటానికి వీలుగా మనకి తెలిసినటువంటి లక్షణాలని, మనకి తెలిసినటువంటి భావాల్ని అనేకమైనటువంటి పదాల ద్వారా వివరించడం జరిగింది. ఈ పదాల ద్వారా వివరించబడినటువంటి ఆ భావాల యొక్క లోతుల్ని అర్థం చేసుకొని మన యొక్క బుద్ధితో చక్కగా విచారణ చేసి మన యొక్క హృదయంలో మన మనోబుద్ధుల్ని బాగా అందులో నిలిపి మనం ధ్యానించినట్లయితే ఆ బ్రహ్మముగా మనం ఉండటం అనేటువంటిది సాధ్యమవుతుంది. అలా బ్రహ్మముగా ఉండటం కనుక మనకి సాధ్యమైనట్లయితే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఫలశ్రుతి ఏమిటి అనే విషయాన్ని మనం నేను చెప్పుకున్నాం. ఎవరైతే ఇలా ధ్యానపూర్వకంగా ఆ బ్రహ్మాన్ని నేనే అనేటువంటి ఆ స్థితిలో అలా ఉండగలుగుతారో అటువంటి వాడు సంపూర్ణంగా బ్రహ్మాన్ని అందుకున్నటువంటి వాడే అవుతాడు. మరి అలా ఆత్మలో నిలిచినటువంటి ఆ బ్రహ్మములో నిలిచినటువంటి జ్ఞాని ఎలా వ్యవహరిస్తాడు ఈ లోకంలో అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకాన్ని చూడండి, 265. సంబోధమాత్రం పరిశుద్ధతత్వం విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైన్యే తదాశ్రయస్వాత్మని సర్వదా స్థితో విలాపయ బ్రహ్మణి విశ్వజాతం. ఈ పదాల యొక్క అర్థాన్ని కనుక తెలుసుకుంటే ఆ శ్లోకం యొక్క సౌందర్యం ఏమిటో మనకి చాలా చక్కగా అర్థమవుద్ది. మన హృదయానికి ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కూడా ఇచ్చారు. ఆత్మలో నిలిచినటువంటి జ్ఞాని ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు, ఎలా ఉంటాడు అని అంటే సంఘే సైన్యే నృపవచ్చ. సంఘే అంటే సభా మధ్యంలో, సైన్యే సైన్య మధ్యంలో, నృపవత్ అంటే రాజులాగా సభా మధ్యంలోను అలాగే సైన్య మధ్యంలోను రాజులాగా పరిశుద్ధ తత్వం, పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని సంబోధమాత్రం కేవల జ్ఞానస్వరూపంగా ఆ పరమాత్మ తత్వాన్ని కేవల జ్ఞానస్వరూపంగా విజ్ఞాయ తెలుసుకొని, అదిగో అతను ఎట్లా తెలుసుకుంటాడంటే తన యొక్క స్వరూపం కేవల జ్ఞానస్వరూపంగా విజ్ఞాయ అలా తెలుసుకొని తదాశ్రయ దాన్ని ఆశ్రయించి స్వాత్మని సర్వదా స్థిత, స్వాత్మని తన యొక్క స్థితిలో తాను స్థిరంగా నిలిచిపోతాడు. తన యొక్క స్వస్థితిలో ఆ బ్రహ్మము స్థితిలో ఆ ఆత్మస్థితిలో ఎల్లవేళలా కూడా అలా నిలిచిపోతాడు. అలా నిలిచిపోయి విశ్వజాతం ఈ దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో ఈ దృశ్య ప్రపంచం మొత్తాన్ని కూడా బ్రహ్మని విలాపయ ఆ బ్రహ్మమునందు ఐక్యం చేయి, అలా ఐక్యం చేస్తాడు. బ్రహ్మం అంటే తానే, అంటే ఈ కనిపించేటువంటి సమస్తమైనటువంటి జగత్తుని కూడా తన యందు లయం చేసి తాను అదిగో సభా మధ్యంలో రాజులాగా అలా హాయిగా ఆనందంగా ఉంటాడు అని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని కనుక బాగా బుద్ధితో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో విచారణ చేసి గ్రహించినట్లయితే ఆత్మగా బ్రహ్మముగా ఎలా ఉండాలి అనే విషయం మనకు అర్థమైపోయింది.
ఇంతకుముందు చెప్పినటువంటి 10 శ్లోకాల్లో కూడా పదాలన్నింటినీ సంశయరహితంగా ఏ సందేహం లేకుండా యుక్తితో బుద్ధితో సూక్ష్మమైనటువంటి బుద్ధితో విచారణ చేసి ధ్యాన నిష్టలో నిలవమని చెప్పి అలా నిలిచి అటువంటి బ్రహ్మముగా ఎటువంటి బ్రహ్మాన్ని ఏ లక్షణాలతో కూడినటువంటి బ్రహ్మముగా భావిస్తున్నావో అటువంటి బ్రహ్మముగా నువ్వు కనుక నిలిచినట్లయితే అలా సంపూర్ణంగా ఎప్పుడు కూడా అలా బ్రహ్మముగానే ఉంటే ఆ బ్రహ్మమే అవుతావు. నువ్వు బ్రహ్మాన్ని అని భావించి ఆ బ్రహ్మముగా ఉంటే బ్రహ్మమే అవుతావు. అయితే ఎప్పుడు అంటే తెలిసి, అంటే ఆ బ్రహ్మము యొక్క లక్షణాలు ఏమిటో తెలిసి, ఆ బ్రహ్మము యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో తెలిసి, అలా తెలిసి కనుక అలా ఉన్నట్లయితే అలా బ్రహ్మముగానే ఉండిపోతావు అని మనకి సలహా ఇచ్చారు ఇంతకుముందు శ్లోకంలో. ఈ శ్లోకంలో అటువంటి ఆత్మజ్ఞాని ఈ ప్రపంచంలో ఎలా వ్యవహరిస్తాడు? సాధారణంగా ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని మనమంతా ప్రపంచ వ్యవహారాల్లో మళ్ళీ జీవుడిగా వ్యవహరిస్తూ ఉంటాం. మరి ఆయన కూడా ఇంతేనా? చక్కగా నేను బ్రహ్మాన్ని అని తెలుసుకొని ఆ బ్రహ్మములో నిలిచి ఆ బ్రహ్మముగా ఉంటూ మళ్ళీ లౌకిక వ్యవహారాలు వచ్చినప్పటికల్లా మళ్ళీ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి అలా సామాన్య మానవుడిగానే ఉంటాడా అని అంటే అలా ఉండడు. అలా ఎలా ఉంటాడో, ఎలా జీవించాలో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలా తెలియజేయడానికే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇచ్చారు. సంఘే సైన్యే నృపవత్చ అని. సభా మధ్యంలో సైన్యంలో రాజులాగా అని. ఏమిటి సభా మధ్యంలో రాజు ఎట్లా ఉంటాడు? రాజుగారు సభ తీర్చాడు, సభ జరుగుతుంది. అయితే ఆ సభకి అధ్యక్షుడు ఎవరంటే రాజే. మనకి పార్లమెంట్లో అధ్యక్షుడు కనుక కావాలని అంటేనేమో స్పీకర్, అలాగే రాజ్యసభలో కనుక అధ్యక్షుడు కావాలంటే ఉపరాష్ట్రపతి అక్కడ సభాధ్యక్షుడిగా ఉంటారు. సభాధ్యక్షుడు ఉంటేనే సభా కార్యక్రమాలు జరుగుతాయి. సభాధ్యక్షుడు లేకపోతే కార్యక్రమాలు జరగవు. అయితే ఏమండి సభాధ్యక్షుడు కనుక ఏదన్నా పనుండి రాకపోతే ఎట్లండి అని అంటే అందుకని ఏం చేస్తారంటే డిప్యూటీ స్పీకర్, ఇంకా ఆ స్పీకర్ కాబట్టి స్పీకర్ ప్యానెల్ అని పెట్టుకుంటారు. వాళ్ళు లేకపోతే వీళ్ళు, వీళ్ళు లేకపోతే వీళ్ళు, వీళ్ళు లేకపోతే వీళ్ళు అని ఒక 5గురినో 6గురినో పెట్టుకుంటారు. అంటే ఎవరో ఒకరు సభకి అధ్యక్షత వహించాలి. అలా అధ్యక్షత వహిస్తేనే సభా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు, ఎవరెవరు ఏం చెప్పాలో అది చెప్తూ ఉంటారు. అది సభాధ్యక్షుడు ఉన్నప్పుడే. సభాధ్యక్షుడు కనుక లేకపోయినట్లయితే సభ జరగటానికి వీల్లేదు, అసలు సభ జరగనే జరగదు. అంటే ఇక్కడ రాజు సభాధ్యక్షుడు కనుక ఆ రాజుగారి యొక్క సాన్నిధ్యం ఉంటేనే ఈ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది, కొనసాగుతుంది. రాజుగారు లేకపోతే సభ వాయిదా పడిపోతుంది. ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా ఏం పర్వాలేదు, ఆయన మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడకపోయినా పర్వాలేదు. ఆయన అక్కడ కూర్చొని ఉండాలి, ఆయన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండాలి. అలా కూర్చొని కనుక ఉంటే, ఆ రాజుగారు కనుక తమ మధ్య కనుక ఉంటే అప్పుడు ఈ సభాసదులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఆ రాజుగారి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఉంటారు అన్నమాట. మరి అలాగే రాజుగారు కనుక సైన్య అన్నారు, సైన్య మధ్యంలో రాజుగారు కనుక సైన్య మధ్యంలో కనుక ఉంటే సైన్యం మొత్తానికి ఎంతో ఉత్తేజం కలుగుద్ది, ఎంతో ఉత్సాహం కలుగుద్ది. రాజుగారు లేకపోతే ఆ ఉత్సాహం ఉండదు, రాజుగారు ఉంటేనే ఆ ఉత్సాహం కలుగుద్ది. బాగా చక్కగా మనం యుద్ధం చేయాలి, చక్కగా శత్రువుల్ని ఎదిరించి పోరాడాలి అనేటువంటి ఒక భావన వాళ్ళలో వస్తుంది. ఇదంతా కూడా రాజుగారు ఉండబట్టి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నారంటే ఇక్కడ రాజుగారు ఎవరు? బ్రహ్మం, నీవే, నువ్వు బ్రహ్మానివే అని చెబుతున్నారు కదా. కాబట్టి నువ్వు ఉంటేనే ఇక్కడ పనులన్నీ జరుగుతాయి, నువ్వు లేకపోతే ఏ పనులు జరగవు. ఇదో సభ అనుకోండి, ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇదంతా కనుక ఓ సభ కనుక అయితే మరి వాటి పనులు చేయొద్దు. లోపల ఉన్నటువంటి వాసనలు ఏమో ప్రేరణలు ఇస్తాయి, ప్రేరణలు ఇస్తే బుద్ధిలో కోరికలు కదులుతాయి, కోరికలు కనుక కదిలితే మనసులో ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు కనుక వస్తే దేహేంద్రియాల ద్వారా కర్మలు జరుగుతాయి, కర్మలు జరిగితే కర్మఫలాలుగా సుఖ దుఃఖాలు వస్తాయి, ఆ సుఖ దుఃఖాలను మనసు అనుభవిస్తూ ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఇక్కడ రాజుగారు ఉండాలి.
ఎవరా రాజుగారు? బ్రహ్మము, పరమాత్మ, ఆత్మ చైతన్యం, మనస్వరూపం, మనం, నేను. ఆ నేను ఉంటేనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా వాటి వాటి పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. అలాగే సైన్య మధ్యంలో రాజుంటే ప్రోత్సాహం అన్నారు కదా, కనుక ఇక్కడ చైతన్యం ఉంటేనే వీటన్నిటికీ ప్రోత్సాహం వస్తుంది. చెయ్యి, నీ పని నువ్వు చేయి, నీ పని నువ్వు చేయమని చెప్పి ప్రోత్సాహం వస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి అదిగో ఆ రాజు లాంటి వాడిని నేను అని అలా రాజులాగా ఇదిగో ఈ దేహేంద్రియ మనోబుద్ధుల మధ్య ఉండాలి మనం. ఈ సభా మధ్యంలో రాజు ఉన్నట్టుగా, సైన్య మధ్యంలో రాజు ఉన్నట్టుగా, ఈ క్షేత్ర మధ్యంలో నేనున్నాను అనేటువంటి భావనతో నేనేం పని చేయక్కర్లేదు, నేనేం మాట్లాడక్కర్లేదు, నాకేం అవసరం లేదు, నాకేం కోరికలు లేవు. కానీ నా సాన్నిధ్యం ఉంటేనే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. నా సాన్నిధ్యం ఉంటేనే వేటి పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి. లేకపోతే ఏవి కూడా ఏ పని చేయవు. కాబట్టి ఇలా మనల్ని రాజుగా అంటే మన స్వరూపాన్ని, మన యథార్థ స్వరూపాన్ని, మన స్వస్వరూపాన్ని రాజుగా ఇక్కడ మనకి ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకొని, నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని, నీవు ఆత్మని అని తెలుసుకొని, ఆ ఆత్మని ఆశ్రయించి, ఆ ఆత్మ నేనేనని భావించి, ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులు అనేటువంటి సమూహం మధ్య ఆత్మగా, బ్రహ్మముగా, రాజులాగా, టీవీగా, దర్పంగా, దర్జాగా నీ స్వస్వరూపంలో నిలవాలి. అలా నిలుస్తాడు ఆత్మస్వరూపంలో నిలిచినటువంటి జ్ఞాని, బ్రహ్మముగా ఉన్నటువంటి జ్ఞాని. నేను బ్రహ్మాన్ని అని తెలుసుకొని బ్రహ్మముగా ఉన్నటువంటి ఆ మహాత్ముడు ఇదిగో ఈ ప్రకారంగా ఉంటాడు అని ఇక్కడ మనకి ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఉండే అతను ఇంకేం చెప్తున్నారంటే పరిశుద్ధ తత్వం సంబోధ మాత్రం విజ్ఞాయ అన్నారు. పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని, పరిశుద్ధ తత్వం అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని సంబోధ మాత్రం, సంబోధ మాత్రం విజ్ఞాయ తెలుసుకొని అలా ఉండాలి. నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని అలా ఆత్మగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి నీవు ఆత్మవి. కానీ ఎటువంటి ఆత్మవి? పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని, బ్రహ్మాన్ని కేవల చైతన్య స్వరూపంగా, శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపంగా నన్ను నేను తెలుసుకోవాలి. నేను బ్రహ్మాన్ని అని ఉరికి అనుకుంటే లాభం లేదు. ఆ బ్రహ్మమునైనటువంటి నేను సచ్చిదానంద స్వరూపాన్ని, సత్స్వరూపాన్ని, చిత్స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, పైగా పరిశుద్ధమైనటువంటి తత్వాన్ని. ఎందుకని? నేను పరిశుద్ధుణ్ణి, అసంగుణ్ణి, నిష్కల్మషుణ్ణి. ఏ రకమైనటువంటి కల్మషాలు, ఏ రకమైనటువంటి కల్తీలు నాలో లేవు. నిర్మలుణ్ణి, ఏ రకమైనటువంటి మలినాలు లేవు. నిరంజనుణ్ణి, శుద్ధమైనటువంటి వాణ్ణి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శుద్ధమైనవి కాదు. వీటన్నింటి మధ్య శుద్ధమైనటువంటి నేనున్నా. ఈ కల్మషమైనటువంటి, ఈ మలినమైనటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నింటి మధ్య నిష్కల్మషమైనటువంటి, నిర్మలమైనటువంటి ఆత్మగా నేనున్నాను అనేటువంటి ఆ భావన ఇక్కడ చెయ్యాలి. సూర్యుడు వేడిని, వెలుగుని మనకిస్తూ ఉన్నట్లుగా, చంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నట్లుగా, అయస్కాంతం ఆకర్షణ శక్తిని కలిగి ఉన్నట్లుగా ఈ చైతన్యం అంటే నేను అన్ని జడ వస్తువులకి, జడమైనటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి చైతన్యాన్ని ఇస్తున్నాను. నా చైతన్యం వల్లనే ఈ మనోబుద్ధుల్లో కదలిక, తద్వారా దేహేంద్రియాల్లో కదలిక. అటువంటి చైతన్య స్వరూపాన్ని నేను, అటువంటి దివ్యమైనటువంటి శక్తిని నేను. నా కారణంగానే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి చైతన్య స్వరూపాన్ని నేను అని, అటువంటి బ్రహ్మాన్ని నేను అని తెలుసుకొని
ఏ కల్మషాలు లేనటువంటి పరిశుద్ధమైనటువంటి తత్వాన్ని అని తెలుసుకొని ఇక్కడ పనులు చేస్తున్నటువంటి ఈ దేహేంద్రియాల మధ్య, అనుభవాలు పొందుతున్నటువంటి ఈ మనోబుద్ధుల మధ్య, ఆలోచనలు చేస్తున్నటువంటి ఈ మనోబుద్ధుల మధ్య రాజులాగా, టీవీగా, దర్పంగా, శక్తి ప్రదాతగా, చైతన్య స్ఫూర్తి దాతగా, అంటే చైతన్యాన్ని ప్రసాదించేటువంటి వాడుగా అలా ఉండిపోవాలి. అలా ఉంటాడు, అలా ఉండాలి. కాబట్టి ఎలా ఉంటాడు? అలా ఉంటాడు. కాబట్టి తన స్వరూపాన్ని తాను ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. ఇది ప్రధానం. పరిశుద్ధ తత్వం సంబోధ మాత్రం, ఎప్పుడు కూడా తన స్వరూపాన్ని తాను మరవకుండా అలా ఉండి తదాశ్రయ. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఆత్మతత్వాన్ని ఆశ్రయించుకొని ఆ ఆత్మలో స్థితుడై ఆ ఆత్మగానే ఉండాలి. ఇక మిగిలిన ఏమీ పట్టించుకోకుండా కేవలం అలా ఆత్మగా, నిరంతరం ఆత్మగా, సత్యస్వరూపమైనటువంటి ఆత్మగా అలా ఉండిపోవాలి. అలా ఉంటూ విశ్వజాతం బ్రహ్మణి విలాపయ, విశ్వజాతం ఈ కల్పితమైనటువంటి జగత్తుని, ఈ కల్పితమైనటువంటి ప్రపంచాన్ని బ్రహ్మణి విలాపయ, బ్రహ్మమునందు ఐక్యం చేయి. అంటే నీ స్వరూపంలో కలిపేసుకో. ఇక్కడ నీ స్వరూపంలో కలిపేసుకొని ఎందుకన్నారనంటే, నువ్వు నిజంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని కనుక అయితే అందులో కలిసిపోద్ది. ఎందుకని? రాత్రి నీకు కళ వచ్చింది, ఆ కళ్ళలో కాసేపు అక్కడక్కడ తిరిగావు, కొన్ని అనుభవాలు పొందావు, కాసేపు నవ్వటం, కాసేపు ఏడవటం అన్నీ జరిగిపోయినాయి. తర్వాత ఏమైపోయింది? గాఢ నిద్రగా పట్టింది, మెలకువన్న వచ్చింది. అప్పుడు ఏమైంది? ఆ మొత్తం కూడా ఎక్కడికి పోయింది? ఆ స్వప్నం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది. ఈ స్వప్నం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనసులో నుంచి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి పోయింది? నీ మనసులోకి. అదే ప్రకారంగా ఈ జగత్తంతా కూడా, ఈ కల్పితమైనటువంటి జగత్తంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే వచ్చింది. బ్రహ్మమైనటువంటి నీలో నుంచే వచ్చింది. నువ్వు బ్రహ్మగా కనుక ఉంటేనేమో నీలోకి వచ్చేస్తుంది. నువ్వు బ్రహ్మగా ఉండకుండా జీవుడిగా ఉంటేనేమో ఈ ప్రపంచంలో పడి తిరుగుతూ ఉంటావు. ఇక్కడ కూడా మనకి చక్కని ఉపమానం ఉంది. రాత్రి స్వప్నం, మన స్వప్న ప్రపంచాన్ని సృష్టించింది. నువ్వు స్వప్న పురుషుడిగా ఉన్నంతకాలం స్వప్నంలో తిరుగుతూ ఉంటావు. స్వప్న పురుషుడిగా ఉన్నంతకాలం అంటే ఆ కళని కంటున్నటువంటి వాడు, ఈ పడుకొని నిద్రపోతున్నటువంటి వాడు కాదు, ఆ కళని కంటున్నటువంటి, ఆ కళలో ఉన్నటువంటి వాడు, ఆ ప్రపంచంలో తిరుగుతున్నటువంటి వాడు, వాడు ఉన్నంతకాలం ఆ కళ ప్రపంచం ఉంటుంది, ఆ స్వప్న ప్రపంచం ఉంటుంది. ఎప్పుడైతే వాడు కాస్త వీడిలో కలిసిపోయాడు, ఆ ప్రపంచం అంతా దీంట్లో కలిసిపోయాడు. ఆ స్వప్న పురుషుడు కనుక ఇందులో కలిసిపోతే, మనసులో కలిసిపోతే ప్రపంచం అంతా కూడా ఇందులో కలిసిపోతుంది. అదేవిధంగా మనం కూడా జీవుడిగా ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం, ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాం. ఈ ప్రపంచమే మనకి పరమార్థం అని అనుకుంటాం. ఎప్పుడైతే ఈ జీవభావాన్ని వదిలిపెట్టి మనం కనుక ఆత్మలో కలిసిపోయామో అప్పుడే ఈ జీవభావంతో పాటుగా ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా ఆత్మలోనే కలిసిపోద్ది. అది బ్రహ్మణి విలాపయ. విశ్వజాతం బ్రహ్మణి విలాపయ. కాబట్టి ఈ సమస్తమైనటువంటి దృశ్య ప్రపంచాన్ని కూడా బ్రహ్మములో విలీనం చేసి హాయిగా ఉండిపో. ధ్యానంలో ఈ దృశ్య ప్రపంచం మొత్తం నీలో విలీనమైపోతుంది. అలా విలీనం కావాలి. అలా ధ్యానంలో ఇలా విలీనం చేసి నీవుగా కేవలంగా నీవు మాత్రమే అలా ఉండిపోతావు. ఇక నీకంటే రెండవది ఏది కూడా ఉండే అవకాశం లేదు. అయితే ఇదంతా జరగాలంటే నువ్వు ఆత్మకి చేరువ కావాలి, ఆత్మతో ఐక్యం కావాలి. అయితే ఎట్లా అవుతావు? ఆత్మకి చేరువ ఎలా అవుతావు? ఈ శరీర మనోబుద్ధుల్లోనూ వీటితో పనిచేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా నువ్వు వేరుగా ఉన్నా, నేను వేరుగా ఉన్నాను, నేను దూరంగా ఉన్నాను అనేటువంటి భావన చేయాలి. మనసు ఆలోచనలు చేస్తున్నప్పటికీ కూడా ఆ మనసు కంటే వేరుగా నేనున్నాను. బుద్ధిలో కోరికలు ప్రతిఫలిస్తూ ఉన్నప్పటికీ, ప్రజ్వలిస్తూ ఉన్నప్పటికీ వాటన్నింటికీ వేరుగా నేనున్నాను అని. మనసు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నప్పటికీ ఈ మనసు కన్నా వేరుగా నేనున్నాను అని ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నింటికీ కూడా వేరుగా నేనున్నాననేటువంటి ఆ స్పృహ అది ఉండాలి.
అదే నిన్న మనం చెప్పుకున్నాం. మనం దేనికి సాక్షిగా ఉండాలి అని అంటే ప్రపంచానికి కాదు సాక్షిగా ఉండాల్సింది, ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి సాక్షిగా ఉండాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వాటి యొక్క వృత్తులకి అంటే అవి చేసేటువంటి పనులకి కేవల సాక్షిగా మనం ఉండాలి. అలా కనుక ఉన్నట్లయితే ఆ సాక్షి అయినటువంటి నేను బ్రహ్మాన్ని అనేటువంటి ఆ భావన మనకు వస్తుంది. అలా కేవల సాక్షిగా చూస్తూ ఉంటే అప్పుడు వస్తువులు, ఉద్రేకాలు, ఆలోచనలు వీటన్నింటినీ కూడా విముక్తి చెంది ధ్యానంలో ఆత్మతో ఐక్యమైతే అలా ఆత్మగా కేవలంగా ఉండిపోవటం జరుగుతుంది. మరి అటువంటి వారి యొక్క స్థితి ఏమిటి అనేది చిట్ట చివరిగా ఈ అధ్యాయంలో చిట్ట చివరిగా చెబుతున్నారు. 266వ శ్లోకం. ఇది అత్యంత రహస్యాన్ని వివరించేటువంటి శ్లోకం. రహస్యము అని అంటే మనకి తెలిసిన రహస్యమైనా అది రహస్యమే. మరి అదేమిటో 266వ శ్లోకాన్ని చూడండి. బుద్ధౌ గుహాయాం సరసాద్విలక్షణం బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం తదాత్మనాయోత్ర వసేద్గుహాయాం పునర్న తస్యాంగ గుహా ప్రవేశః. బుద్ధౌ గుహాయాం, బుద్ధి గుహ యందు. ఇక్కడ గుహ, ఇది కొండ గుహ కాదు, ఇది బుద్ధి గుహ. ఈ బుద్ధి గుహ యందు సదసద్విలక్షణం, సత్తు అసత్తుల కన్నా వేరైనటువంటిది, సత్యం పరం, సత్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అద్వితీయం, రెండవదేది లేనటువంటిది అయినటువంటి బ్రహ్మ అస్తి, బ్రహ్మము ఉన్నది. ఎక్కడున్నది? బుద్ధి గుహయందు ఉన్నది. బుద్ధి గుహయందు బ్రహ్మం ఉన్నది. ఆ బ్రహ్మము ఎలాంటిది అంటే సదసద్విలక్షణం, అలాగనే పరం, సత్యం, అద్వితీయం అని 4 లక్షణాలు చెప్పారు. ఈ 4 లక్షణాలతో కూడుకున్నటువంటి బ్రహ్మము బుద్ధి గుహయందు ఉన్నది. యహ, ఎవరైతే అత్ర గుహాయాం, ఈ బుద్ధి గుహయందు, ఎవరైతే ఈ బుద్ధి గుహయందు, ఇదే ఫలితం అన్నమాట, ఎవరైతే బుద్ధి గుహయందు తదాత్మనావసేత్తు, తదాత్మనావసేత్తు అటువంటి బ్రహ్మముగా ఉంటాడో, ఎవరైతే ఈ బుద్ధి గుహయందు అటువంటి బ్రహ్మముగా ఉంటాడో, అలా ఉండమనే ఇంతవరకు ఈ శ్లోకాలన్నీ చెప్పింది. ఎవరైతే బుద్ధి గుహయందు అటువంటి బ్రహ్మముగా ఉంటాడో తస్య పునః, అటువంటి వాడికి మళ్ళా అంగగుహా ప్రవేశ నా, అంగగుహా ప్రవేశ నా. అంగ అంటే శరీరం. ఈ శరీరం అనేటువంటి గుహలో ప్రవేశం లేదు అతడికి. శరీరం అనేటువంటి గుహలో ప్రవేశం లేదు. మన అందరికీ శరీరం అనేటువంటి గుహలో ప్రవేశం ఉంది. ఇదిగో ఇదే ఈ శరీరం అనేటువంటి గుహ. ఇందులోకి వచ్చాం అంటే జన్మ ఉంది. మనకంటే మనుషులకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ, మనుషులకే కాదు, జంతువులకి, పశువులకి, పక్షులకి, క్రిమికీటకాలకి అన్నిటికీ కూడా ఏదో ఒక దేహంలోకి వచ్చి ప్రవేశించి ఇదిగో ఈ జీవభావంతో మనం ఇక్కడ బ్రతుకుతా ఉన్నాం. ఇక్కడ అంగగుహా ప్రవేశ, అద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంగగుహా ప్రవేశం, అంగగుహా ప్రవేశం అంటే తల్లి గర్భం అనేది. శరీరం అంటే తల్లి గర్భం. ఎందుకంటే తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి వాడు బయటపడతాడు, మళ్ళీ ఆ జన్మలో ఏవేవో చేస్తాడు, మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడానికి వస్తాడు, మళ్ళీ బయటపడతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ బయటపడతాడు, మళ్ళీ వస్తాడు. జన్మలు మారిపోతూ ఉంటాయి, తల్లులు మారిపోతూ ఉంటారు. కానీ ఈ రావటం పోవటం మాత్రం ఎప్పుడు జరుగుతుంది. అది అంగగుహా ప్రవేశ. ఎవరికి అంగగుహా ప్రవేశ? ఇదిగో ఇదేం పట్టించుకున్నటువంటి వాడు, ఈ వ్యవహారమే నాకు అక్కర్లేదండి, నేనేదో ఈ లోకంలో సంపాదించుకోవటం, పోగు చేయటం, దాచిపెట్టుకోవటం, దోచుకోవటం, వీటి కోసం నేను వచ్చానా అని అనుకునేటువంటి వాడు. అలా కాకుండా ఎవరైతే బుద్ధి గుహలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని దర్శించి ఆ బ్రహ్మము నేనేనని
ఎవరైతే భావన చేసి ఆ బ్రహ్మముతో ఐక్యమై ఉంటారో, అటువంటి బ్రహ్మముగా ఉంటారో, ఆ బుద్ధి గుహలో ఉన్నటువంటి బ్రహ్మముగా ఉంటారో, అటువంటి వాడికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశం లేదు, అంటే మళ్ళీ జన్మ లేదు, అంటే జన్మరాహిత్యం. నిజంగా జన్మరాహిత్యం అనేటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వివేక చూడమని కంటిన్యూ చేసేటప్పుడు ఎక్కడికక్కడ ఇంతకు ముందే మోక్షం వచ్చేస్తుంది కదండి, ఇంకా ఎందుకంటే తర్వాత ఏదో చెప్పారంటారు. ఇక్కడ దేనికనంటే, అలా కనుక ఉంటే నీకు జన్మ లేదు, ఎలా ఉంటే బ్రహ్మంగా ఉంటే. కానీ ఉండటానికి నీకేవో ఆటంకాలు వస్తున్నాయి, ఉండలేకపోతున్నావు. మనకు తెలుసు కదా, మన బ్రహ్మంగా ఉంటున్నావా? బ్రహ్మంగా ఉండమని చెబుతున్నారు, కానీ ఉంటున్నావా? ఉంటలా. ఎందుకని? మనకేవో ఆటంకాలు ఉన్నాయి. మరి ఆటంకాలను తొలగించుకోవడానికి మరొక అధ్యాయం చెబుతారు. మళ్ళీ అక్కడేదో ఉంటుంది, మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకోటి చెబుతారు. ఈ ప్రకారంగా మనకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగించుకొని మనం ఈ సాధనలో ముందుకు పోవటానికి ఏ ప్రకారంగా ముందుకు పోవాలా, అడ్డొచ్చినటువంటి వాటిని ఎలా తొలగించుకోవాలా అని ఇలా ఒక్కొక్క అధ్యాయం చెప్పుకుంటా వస్తాం. అందుకని ఏమంటే ముక్తి వచ్చిందని అనుకోబాకండి. ముక్తి వచ్చింది అని అంటే ముక్తి వస్తుంది ఎప్పుడనంటే ఆ బుద్ధి గుహలో ఉన్నటువంటి బ్రహ్మముగా నీవు ఉంటే. బ్రహ్మముగా నీవు ఉంటే ముక్తే. మరి బ్రహ్మముగా ఉంటున్నావా? ఒక్క క్షణం ఉండటమే చేత కావటం లేదు. మరి బ్రహ్మముగా ఎట్లా? ఎప్పుడు ఉండాలి కదా. కాబట్టి అలా బ్రహ్మముగా ఉంటే మాత్రం ముక్తే, అది మోక్షమే, ఈ జన్మరాహిత్యమే అని ఇక్కడ తెలియజేస్తున్నాం. జన్మరాహిత్యం లేదా మోక్షం లేదా ఆత్మానుభూతి ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు స్పష్టం చేస్తున్నారు. ఇది మనకి ముఖ్యమైనటువంటి శ్లోకం అని చెప్పుకోవటానికి కారణం. బుద్ధి యొక్క గుహలో సత్తు అసత్తులకు విలక్షణమైనటువంటి, సత్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, అద్వితీయమైనటువంటి బ్రహ్మము ఉన్నది. బుద్ధి గుహలో బ్రహ్మము ఉన్నది. ఎవరైతే ఈ బుద్ధి గుహలో ఉన్నటువంటి ఆ బ్రహ్మరూపంగా, ఆ బ్రహ్మము యొక్క స్వరూపంగా నిలిచిపోతారో అటువంటి వాళ్ళకి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశం లేదు, మళ్ళీ జన్మ లేదు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఇక్కడ బుద్ధౌ గుహాయాం అని అంటూ బుద్ధి గుహ అనేటువంటి ఓ పదాన్ని మనకు చెప్పారు. బుద్ధి గుహ అనగానే ఏ కొండ గుహనో ఏ పర్వత గుహనో మనం దృష్టిలోకి తెచ్చుకుంటూ ఉంటాం. సాధారణంగా గుహ అంటే మనం ఎప్పుడో చూసి ఉంటాం కాబట్టి అదిగోనండి అటు ఇటు రాళ్ళు ఉంటాయి, పైన కప్పు ఉంటుంది, అదిగో లోపల గుహ, అది బుద్ధి గుహ. అంటే ఇక్కడ ఆ గుహ కాదు ఇది. ఎందుకని అంటే బుద్ధి స్థూలమైంది కాదు. ఆ కొండ గుహ పర్వత గుహ కనుకైతే స్థూలమైంది, మనకు కనపడుతూ ఉంటుంది. కానీ బుద్ధి గుహ మనకు కనపడేదా? కనపడదు. ఎందుకంటే బుద్ధి స్థూలమైందంటే స్థూలమైంది కాదు, బుద్ధి సూక్ష్మమైనటువంటిది. మరి ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి యొక్క గుహ ఏమిటి? బుద్ధి గుహ అంటే ఏమిటి? ఇది మనకి కావాలి. అంటే బుద్ధి అంటే తెలివి, జ్ఞానం. బుద్ధి అంటే అది కదా. కాబట్టి బుద్ధి గుహ అంటే తెలివితో సక్రమంగా సరైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి జ్ఞానమే బుద్ధి గుహ. అయితే ఏమిటి ఆ జ్ఞానం? మనం సరైనటువంటి తెలివితో తెలుసుకోవాల్సినటువంటి ఆ జ్ఞానం ఏమిటి? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మాన్ని గురించినటువంటి జ్ఞానం. ఇంతవరకు 10 శ్లోకాల్లో చెప్పినటువంటి బ్రహ్మాన్ని గురించినటువంటి జ్ఞానం. కాబట్టి ఇప్పుడు మనం అంతా చెప్పుకుంది బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని, ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ చెప్పినటువంటి 10 శ్లోకాల్లో చెప్పినటువంటి పదాలను చక్కగా విశ్లేషణ చేసి మనం కనుక తెలుసుకున్నట్లయితే, అది స్వానుభవంలో కనుక రావాలి అని అంటే అదిగో ఆ బ్రహ్మముగా మనం ఇక్కడ ఉండాలి. అయితే ఈ ఈ 10 శ్లోకాల్లో చెప్పినటువంటి పదాల యొక్క భావాల్ని మనం బాగా విశ్లేషణ చేసి అర్థం చేసుకుంటే అది బుద్ధి గుహ. అంతేగాని గుహ అనగానే ఏదో లోపలికి పోవటానికి వీలుండి అక్కడ దాక్కోవటానికి వీలుండి ఉండేది కాదు. అంటే మన బుద్ధిలో ఉండేటువంటి తెలివి. ఏ తెలివి, ఎలాంటి తెలివి అని అంటే ఏదో ఇక్కడ సంపాదించే తెలివి, దాచుకునే తెలివి, దోచుకునే తెలివి, వాడినెత్తిని వీడినెత్తిని చేయబెట్టే తెలివి, ఈ తెలివి కాదు. బ్రహ్మాన్ని, బ్రహ్మము యొక్క లక్షణాలను తెలుసుకున్నటువంటి తెలివి, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకునేటువంటి తెలివి, అదిగో ఆ తెలివి ఏదైతే ఉందో అదే బుద్ధి గుహ. అయితే
ఈ ప్రకారంగా మనం గనక ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ బ్రహ్మము యొక్క లక్షణాలన్నింటినీ కూడా అక్కడ ఏ పదాలైతే చెప్పారో ఆ పదాల యొక్క లోతైనటువంటి ఉద్దేశించినటువంటి లక్ష్యార్థాలను కనుక మనం కనుక తెలుసుకోవాలి అని అంటే, అవి తెలుసుకొని మన స్వానుభవంలో కనుక రావాలి అని అంటే మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి. అవి 5 లక్షణాలుగా విభాగం చేసి ఇక్కడ చెప్తున్నాం. ఏమిటి 5 అని అంటే, శాస్త్రం మీద గురువు మీద అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, శాంతమైనటువంటి మనస్సుతో, ప్రశాంతమైనటువంటి మనస్సుతో శ్రవణం చేయాలి. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి మనస్సుతో శ్రవణం చేసినప్పుడే బుద్ధి సూక్ష్మంగా ఉండి అది గ్రహించగలుగుద్ది. కాబట్టి మొట్టమొదటిది శాస్త్రం మీద గురువు మీద అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి. 2, ప్రశాంతమైనటువంటి మనస్సుతో శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. 3, సందేహాలు ఏమీ కలగకుండా ఉండే విధంగా లేదా సందేహాలు కలిగినటువంటి సందేహాలు తొలగిపోయే విధంగా విచారణ చేయాలి, మననం చేయాలి. యుక్తితో, అనుభవంతో మనం విచారణ చేయాలి. 4వది ప్రేమపూరితమైనటువంటి వాతావరణం ఉండాలి. 5వది క్రమం తప్పకుండా ఉండేటువంటి ధ్యాన సాధన కావాలి. ఈ 5 రకాలైనటువంటి లక్షణాలు మనకుంటే మనం ఈ తెలుసుకునేటువంటి తెలివి, ఈ బ్రహ్మము యొక్క లక్షణాలు మనం ఖచ్చితంగా విచారణ చేసి చక్కగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ ప్రకారంగా ఈ 5 రకాలైనటువంటి లక్షణాలు మనలో పుణికి పుచ్చుకొని ఈ బ్రహ్మతత్వాన్ని కనుక గ్రహించినట్లయితే అది బుద్ధి గుహ, అదే ఆధ్యాత్మిక హృదయం, అదే హృద్గుహ అంటారు. అటువంటి హృద్గుహ మధ్యంలో, అటువంటి బుద్ధి గుహ మధ్యంలో బ్రహ్మం ఉన్నది అన్నారు ఈ శ్లోకంలో. అటువంటి జ్ఞానంలోనే ఆ బ్రహ్మం ఉన్నది. అంటే జ్ఞానస్వరూపమే బ్రహ్మము అని. జ్ఞానస్వరూపం బుద్ధి అన్నారు కదా, అందులో బ్రహ్మం ఉందని అంటే బ్రహ్మం కూడా జ్ఞానస్వరూపమే. అంటే బుద్ధి గుహ అన్నా, జ్ఞానం అన్నా, బ్రహ్మం అన్నా అన్నీ ఒకటి. కాబట్టి అది బ్రహ్మం. ఈ బ్రహ్మం ఎలాంటిది? ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పారు. సత్తు అసత్తు అనేటువంటి దానికి వేరైనటువంటిది అని. ఎందుకని సత్తు అసత్తు అనేటువంటి వాటికి వేరైనటువంటిది? కనిపించదు కాబట్టి ఉన్నదని చెప్పలేము. బ్రహ్మం కంటికి కనిపించేది కాదు, అందుకని ఉన్నదని చెప్పలేము. దాని ప్రభావం వ్యక్తమవుతుంది కాబట్టి లేదని అనలేము. బ్రహ్మం కంటికి కనపడుతుందా, ఇంద్రియాలకు గోచరిస్తుందా? లేదు. అందువల్ల దాన్ని ఉన్నది అని చెప్పలేము, అంటే సత్తని చెప్పలేము. సరే పానిండి లేదన్నావా, ఏమంటే లేకపోతే ఈ దేహేంద్రియాలను ఎట్ట పనిచేస్తాయండి? కాబట్టి ఈ దేహేంద్రియాలు పనిచేస్తున్నాయి కనుక అది ఖచ్చితంగా ఉన్నదని మనం ఒప్పుకోవాలి, లేదని అంటానికి కూడా వీల్లేదు. కాబట్టి అది రెండింటికి విలక్షణం, సత్తుకి అసత్తుకి, ఉన్నదంటానికి లేదంటానికి రెండింటికి కూడా విలక్షణమైనటువంటిది. అది త్రికాల సత్యం. అది సత్యం అన్నారు. సత్యం అంటే త్రికాల సత్యం. అది లేనటువంటి సమయమే లేదు, ఎల్లప్పుడూ ఉన్నది. బ్రహ్మము లేని సమయం లేదు. మనం అంటే ఈ దేహాదులు ఉన్నా లేకపోయినా, ఈ సృష్టి ఉన్నా లేకపోయినా బ్రహ్మం మాత్రం శాశ్వతంగా ఎప్పుడు అలా ఉంటుంది. మట్టి ఎప్పుడు అలాగే ఉంటుంది. కుండలు మాత్రం వాడు తయారు చేస్తే ఉంటాయి, పగిలిపోతే ఉండవు. కానీ కుండలు ఉన్నా లేకపోయినా మట్టి మాత్రం ఎప్పుడు ఉంటుంది. కుండలు ఉన్నప్పుడు కూడా కుండల రూపంలో మట్టి ఉంటుంది. అలాగే జగత్తు లేనప్పుడు బ్రహ్మం ఉంది, జగత్తు ఉన్నప్పుడు బ్రహ్మం ఉంది జగత్తు రూపంలో, జగత్తు పోయిన తర్వాత కూడా ఆ బ్రహ్మం ఉంది. అందువల్ల అది త్రికాల సత్యం అన్నారు. అది లేనటువంటి సమయం లేదు. అది అలాగే ఉండి అన్నింటినీ తనలో దాచుకుంటుంది, అన్నింటినీ వ్యక్తం చేస్తుంది, అన్నింటినీ నిలుపుతుంది. కనుక అది అన్నింటికన్నా కూడా శ్రేష్టమైనటువంటిది, పరమైనటువంటిది. అలాంటిది మరొకటి ఏది లేదు కాబట్టి అద్వితీయం. దాంతో ఇంకోటి పోల్చడానికి లేదు కాబట్టి అద్వితీయం. ద్వితీయం లేనిది. ద్వితీయం అంటే రెండవది ఏది లేనిది అద్వితీయం. అదిగో అటువంటి బ్రహ్మము ఈ బుద్ధి గుహలో ఉన్నది. సరే ఉంది. ఉంటే యహ ఎవరైతే అత్ర గుహాయాం ఈ బుద్ధి గుహలో తదాత్మనా వసేత్, తదాత్మనా వసేత్ ఆ బ్రహ్మముగా కనుక ఉంటే, ఎవరైతే బుద్ధి గుహలో బ్రహ్మముగా ఉంటే అంటే ఇంక చెప్పాలంటే ఎవరైతే బ్రహ్మముగా ఉంటారో,
ఎవరైతే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని బ్రహ్మముగా తెలుసుకొని తానే ఆ బ్రహ్మమని తెలుసుకొని ఆ బ్రహ్మముగా ఎవరైతే ఉంటారో నిశ్చలమైనటువంటి ఏకాగ్రమైనటువంటి తదేకమైనటువంటి ధ్యానంతో ఎవరైతే ఈ బ్రహ్మాన్ని తెలుసుకొని అది తన నిజ స్వరూపమేనని తెలుసుకొని తన యొక్క స్వరూపంలో తాను నిలిచిపోతాడు, తాను బ్రహ్మముగా నిలిచిపోతాడు. ఈ శరీర మనోబుద్ధుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలంగా సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఈ శరీరం చేసేటువంటి పనుల్ని, మనసు యొక్క ఆలోచనల్ని, బుద్ధిలోని కోరికల్ని అన్నింటినీ కూడా కేవలంగా ఊరికే అలా చూస్తూ ఉంటాడు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. అన్ఎఫెక్టెడ్ విట్నెస్, కేవల సాక్షి, అలా సాక్షిగా చూస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పునర్జన్మ లేదు. అటువంటి వాడికి పునర్జన్మ లేదు. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించేటువంటి అవసరం లేదు. ఎందుకని జన్మ లేదు? అటువంటి వాడికి ఎందుకు జన్మ లేదు, మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు జన్మ ఉంది అని అంటే, ఎప్పటిదాకా తాను ఏవో చేసినటువంటి వాడు కనుక. ఇప్పుడు మనం ఏదో చేస్తున్నాం కదా, పుట్టిన దగ్గర నుంచి ఎప్పటిదాకా చేస్తున్నాం, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాం. చేసిన వాడు కనుక ఆ కర్మఫలాలు మనకు వస్తాయి. అలాగే ఏవో ఆలోచనలు చేసాం కనుక ఆ వాసనలు మన దగ్గర ఉంటాయి. మరి ఈ దేహాన్ని వదిలే సమయంలో ప్రబలంగా ఉన్నటువంటి వాసనల్ని ఆధారంగా చేసుకొని, పక్వానికి వచ్చినటువంటి కర్మఫలాలని ఆధారంగా చేసుకొని తగినటువంటి శరీరంతో, అంటే మన దగ్గర ఏ వాసనలు కర్మఫలాలు ఉన్నాయో వాటిని అనుభవించడానికి, ఆ కర్మఫలాలు అనుభవించడానికి, ఆ వాసనల ప్రకారం పనులు చేయడానికి తగినటువంటి దేహాన్ని మనం తీసుకొని ఈ లోకంలోకి వస్తాము. ఇది సామాన్యుడి పరిస్థితి. అయితే ఇప్పుడు బ్రహ్మముగా ఉంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో సంబంధం లేకుండా వాడు ఏం చేసుకున్నా సరే నాకేం సంబంధం లేదు, నేను కేవలం బ్రహ్మాన్ని, అలా బ్రహ్మముగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నేను బ్రహ్మాన్ని కనుక ఏమీ చేసేవాడిని కాదు కనుక, ఏమీ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు కనుక, ఏమీ చెయ్యాలని అనుకోవటం లేదు కనుక, పాపమో పుణ్యమో దేనితోనూ నాకు సంబంధం లేదు కనుక, ఈ మనసు చేసే ఆలోచనలతో నాకు సంబంధం లేదు, ఈ దేహం చేసే కర్మలతో నాకు సంబంధం లేదు, నేనేమో ఏమీ చేయకుండా కేవలంగా ఉండేవాడిని, ఏ ఆలోచనలు కోరికలు లేవు, అకర్తని అభోక్తని. కాబట్టి మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం పొందాలి, ఏమి జన్మ ఎత్తాలి? అసలు జన్మలన్నీ ఎందుకు వస్తున్నాయి? వాసనలు కర్మఫలాలు ఉంటే. వాసనలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచనలు చేస్తే. కర్మఫలాలు ఎందుకు వస్తున్నాయి? కర్మలు చేస్తే. మరి నేను కర్మలు చేయకపోతున్నాయి, ఆలోచనలు చేయకపోతున్నాయి. మరి కర్మలు చేయకపోతే కర్మఫలాలు లేవు, వాసనలు ఆలోచనలు చేయకపోతే వాసనలు లేవు. మరి వాసనలు కర్మఫలాలు లేకపోతే ఈ జన్మ ఎట్టు వచ్చింది? వాసనలు కర్మఫలాలు అనేటువంటి విత్తనం ఉంటే కదా జన్మ అనేటువంటి చెట్టు వచ్చేది. ఆ విత్తనమే లేకపోతే ఇక చెట్టు ఎట్టు వస్తుంది? కాబట్టి ఈ వాసనలు కర్మఫలాలు లేవు కాబట్టి నేను కేవలం బ్రహ్మముగా ఉన్నాను కాబట్టి మళ్ళీ జన్మ అంటూ ఏమీ లేదు. బ్రహ్మమైనటువంటి నేను, స్వచ్ఛమైనటువంటి నేను, మురికి మనస్సు, మలిన బుద్ధి అనేటువంటి తాళతో కట్టివేయబడి ఈ కుళ్ళి కంపు కొట్టేటువంటి ఈ దేహంలో బంధించబడి ఉన్నాను. ఇది ఇప్పుడు నా పరిస్థితి. అయితే ఏం చేస్తున్నాను? గురు కృపతో, సాధనా బలంతో నేను ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని, నేను ఈ మనోబుద్ధులకి, ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వేరుగా, అతీతంగా, అసంగంగా ఉన్నటువంటి చైతన్యాన్ని అని నా స్వరూపం ఏమిటో నేను తెలుసుకొని వీటితో ఉన్నటువంటి బంధం నుంచి కనుక విడిపోయి నా నిజస్వరూపంతో నేను తాదాత్మ్యం చెంది నేనుగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ మురికి, ఈ మలినాలు, వీటన్నింటి నుంచి కూడా నాకు విముక్తి. ఎందుకని? ఈ దేహంతో, ఇంద్రియాలతోటి, మనసుతోటి, బుద్ధితోటి, వీటితో నాకు సంబంధం లేదు. సంబంధం లేకుండా కేవలంగా నేనుగా, ఆత్మగా, బ్రహ్మముగా ఉన్నాను. అలా ఉన్నాను కాబట్టి వీటన్నిటితో సంబంధం లేదు. అలా బ్రహ్మముతో నేను తాదాత్మ్యం చెంది, ఆత్మతో తాదాత్మ్యం చెంది, ఆత్మగా, బ్రహ్మముగా అలా కనుక ఉండిపోతే ఇక వాసనలు ఉండేటువంటి అవకాశం లేదు, కర్మఫలాలు ఉండవు. కాబట్టి జన్మలు అనేటువంటివి లేవు. అందువల్ల జన్మరాహిత్యం. అది అంగగుహ. అంగగుహ అంటే ఆ తల్లి శరీరం అనేటువంటి ఆ గుహలో, ఆ గర్భంలో
ప్రవేశించాల్సినటువంటి అవసరం లేదు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అయితే ఈ అధ్యాయం ముగుస్తుంది. తర్వాత అధ్యాయం వాసనాక్షయం అనేటువంటి అధ్యాయం రాబోతా ఉంది. దానికి కొంత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే ఇంతవరకు చెప్పిందంతా కూడా అంటే ఈ అధ్యాయం కాదు, అసలు ఈ వివేక చూడమని ప్రారంభం నుంచి చెప్పింది మొత్తం కూడా మోక్ష సౌధానికి ఉన్నటువంటి 3 మెట్లలో మొట్టమొదటి మెట్టు. ఏమిటండి మోక్ష సౌధానికి 3 మెట్లు? వివేక చూడమని మొట్టమొదటి శ్లోకం ఉంది. జంతునాం నరజన్మ దుర్లభమత పుంసం తతో విప్రత యస్తాద్వైదిక ధర్మ మార్గ భరత విద్వత్వమస్వాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి. అదిగో ఆ పదం ఇప్పుడు కావాలి. ఏమిటంటే ముక్తిని పొందాలి అంటే శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే అని అన్నారు. శతకోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ మోక్షం అనేటువంటిది నీకు రాదు అని. మరి ఆ పుణ్యబలంతో ఏం చేయాలో కూడా అక్కడ చెప్పారు. ఏం చేయాలంట? ఆత్మానాత్మ వివేచనం నంబర్ 1. నంబర్ 2 స్వనుభవో. నంబర్ 3 బ్రహ్మాత్మనా సంస్థితి అని 3 సాధనలు చెప్పారు. మనకి తెలియకుండా ఇక్కడ 3 చెప్పారు. మొట్టమొదటి శ్లోకం. ఇవి మోక్షానికి 3 మెట్లు. ఇందులో మొదటి మెట్టు పూర్తయిపోయింది. ఏమిటి మొదటి మెట్టు? ఆత్మానాత్మ వివేచనం పూర్తయిపోయింది. ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. బ్రహ్మాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ ఆత్మ కన్నా వేరైనటువంటిదిగా చెప్పారు. ఆత్మ లక్షణాలు వేరు, ఈ క్షేత్రం కన్నా వేరైనటువంటిది బ్రహ్మము అని చెప్పారు. క్షేత్రం వేరు, క్షేత్రం లక్షణాలు వేరు, బ్రహ్మం వేరు, బ్రహ్మ లక్షణాలు వేరు. ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకోవటం దేహేంద్రియ మనోబుద్ధులు, ప్రాణాలు, వస్తువులు, ఆలోచనలు, ఉద్రేకాలు అన్నీ అనాత్మ. ఇవన్నీ అనాత్మ. మరి ఆత్మ ఏది? వీటన్నిటికంటే వేరైనటువంటిది, నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది. అన్ని అనాత్మ జడ పదార్థాలకి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటిది. తాను మాత్రం దేనితోనూ అంటకుండా అసంగంగా ఉండి, స్వచ్ఛంగా ఉండి, నిర్మలంగా ఉండి, జ్ఞానస్వరూపమై, ఆనంద స్వరూపమై, మనోబుద్ధులకి అందకుండా, ఎటువంటి వికారాలు చెందకుండా తానుగా ఉండేటువంటి బ్రహ్మం. తానేమో బ్రహ్మం. ఈ క్షేత్రమేమో తనకంటే వేరుగా ఉంది. క్షేత్రమేమో అంతా మలినాలతోటి, మురికితోటి ఉంటుంది. రకరకాలైనటువంటి ఆలోచనలతోటి, రాగద్వేషాలతోటి, కామక్రోధాలతోటి, అసూయలతోటి, అన్నిటితో ఉంటుంది. కానీ బ్రహ్మమునైనటువంటి నేను కేవలంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా, ఎక్కడా దేనితోటి కూడా అంటుకోకుండా, అటాచ్మెంట్ లేకుండా, అసంగంగా అలా ఉండేటువంటి. కాబట్టి ఇంతవరకు ఈ 10 శ్లోకాల్లో, ఇక్కడ చెప్పినటువంటి 10 శ్లోకాల్లో ఈ విషయం మనకి చెప్పారు. బ్రహ్మము యొక్క లక్షణాలు చెబుతున్నారంటే ఈ క్షేత్రం యొక్క లక్షణాలను కూడా మనకి తెలియకుండా చెబుతున్నట్టే. ఎందుకని? బ్రహ్మము జ్ఞానస్వరూపం అన్నామంటే క్షేత్రం జ్ఞానస్వరూపం కాదని. బ్రహ్మము చైతన్యం అన్నామంటే ఈ క్షేత్రం చైతన్యం కాదని. కాబట్టి ప్రతిదీ కూడా ఈ క్షేత్రం నుంచి విడగొట్టి మనకి ఆ బ్రహ్మాన్ని తెలియజేసి, ఈ క్షేత్రంతో కలిసిపోయినటువంటి మనల్ని కలవద్దయ్యా, నువ్వు వేరుగా ఉండు, నువ్వు బ్రహ్మానివి, నువ్వు ఈ క్షేత్రానివి కాదు అని కలిసిన మనల్ని అట్లా విడదీసి మనల్ని వేరుగా ఉంచడానికి ప్రయత్నం జరిగింది ఈ 10 శ్లోకాలు. ఈ 10 శ్లోకాల భావం కూడా అర్థం కావటం కోసమే వివేక చూడమని మొట్టమొదటి పార్ట్ మొత్తం కూడా. ఎందుకని ఆ గ్రంథం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఆత్మను గురించి చెప్పడం కుదరదు కాబట్టి అనాత్మను గురించి చెబుతున్నారు. అనాత్మను గురించి కనుక చెబితే ఆ అనాత్మ కాదు ఆత్మ అవుద్ది. అందుకని అనాత్మను గురించి చెప్పాలి కాబట్టి 3 శరీరాలు, 5 కోశాలు అని
ఇట్లా వివరంగా ఆ మొదటి భాగంలో చెప్పారు. దీంతో మనం ఆత్మానాత్మ వివేకం కలిగి ఉంటాం, కలిగి ఉండాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి ఆత్మానాత్మ వివేకం. ఎందుకని అంటే శాస్త్రం అర్థం కావడానికి కూడా ఆత్మానాత్మ వివేకం ఉండాలి. ఇది మొట్టమొదటి సాధన చతుష్టయంలో ఉంది కదా, ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకోవటం. నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు. నిత్యానిత్య వస్తు వివేకం అన్నా ఆత్మానాత్మ వివేకం అన్నా రెండు ఒకటి. కాబట్టి ఇటువంటి వివేకం వల్ల, ఆత్మానాత్మ వివేకం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మ మీద మనకు అనురాగం కలుగుద్ది, అనాత్మ మీద నిరసన భావం కలుగుద్ది. అంటే అనాత్మని వదిలేయాలనిపిస్తుంది, ఆత్మతో ఐక్యం కావాలని అనిపిస్తుంది. అది ఆత్మపై రాగం, అనాత్మపై విరాగం. విరాగం అంటే వైరాగ్యం. ఈ వివేక వైరాగ్యాలతో, ఈ వివేక వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వివేక వైరాగ్యాల ద్వారా మనం స్వానుభవాన్ని సంపాదించాలి. అంటే ఆత్మానాత్మ వివేకం వల్ల వైరాగ్యం కలుగుద్ది, వివేకం వైరాగ్యం కలుగుద్ది. ఈ వివేక వైరాగ్యాల వల్ల స్వానుభవం అనేటువంటిది మనకు లభిస్తుంది. అంటే తాను ఆత్మగా ఉండిపోవటం జరుగుద్ది. మరి అయితే తాను ఆత్మగా ఉండిపోవటానికి ఏమిటి ఆటంకం? ఆత్మగా ఉండటానికి మనకి ఏమిటి ఆటంకం? ఒక్కసారి మీ స్వానుభవాన్ని చూడండి. రోజల్లా ఆత్మగా ఎప్పుడు ఉంటున్నారా? ఎందుకని ఉండలేదు? ఎందుకంటే వ్యవహారం. ఆ వ్యవహారాల్లో మునిగిపోయి ఆత్మగా ఉంటున్నారు. అంటే వ్యవహారాలు అంటే అర్థం ఏంటంటే వాసనలు. కాబట్టి ఆ వాసనల ప్రకారం మీరు వ్యవహారాల్లో మునిగిపోతా ఉన్నారు. అంటే వాసనలే మనకు అడ్డం. మరి ఆ వాసనలు కనుక మనం క్షయం చేసుకుంటే ఇక మనకు అడ్డం వచ్చేది ఏమి లేదు. కాబట్టి ఆ వాసనలు ఎట్లా క్షయం చేసుకోవాలా అనేటువంటి దానికి వాసనాక్షయం అనేటువంటి అధ్యాయాన్ని రేపటి నుంచి మనం ప్రారంభం చేయబోతాం.